తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే కట్టామన్నారు కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ అక్రమమే అయితే తానే దగ్గరుండి కూల్చివేస్తానన్నారు. తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటున్న కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు. తన ఫామ్ హౌస్ పై అధికారులతో సర్వే చేయించామని, తనకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు మహేందర్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ రూలు అందరికి ఒకటే, అందరికీ మహేందర్ రెడ్డికి ఒకటే రూలు, సబితా ఇంద్రారెడ్డి గారికి ఒకటే రూలు, మన ఖమ్మం శ్రీనివాసరెడ్డి మంత్రి గారికి ఒకటే రూల్. ఆ రూల్ ప్రకారంగా సబితా రెడ్డి ఉంటే సబితా రెడ్డి కొట్టాలి, మహేందర్ రెడ్డి ఉంటే మహేందర్ రెడ్డి కొట్టాలి, శ్రీనివాసరెడ్డి గారు ఉంటే శ్రీనివాసరెడ్డి కొట్టాలి. సబితా రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పక్కపక్కన ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. కానీ అది చెరువుకు దగ్గర ఉన్నదా, ఎఫ్టీఎల్ ఉన్నదా, బఫర్లో ఉన్నదా నాకెట్లా తెలుస్తుంది? అది సబితా ఇంద్రారెడ్డి గారికి ఉన్నది, శ్రీనివాసరెడ్డి గారికి పక్కపక్కకు ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్తున్నారు మాకు లేదు, ఉంటే కూల్చేయమని చెప్తున్నారు కదా, నా లెక్కనే చెప్తున్నారు. మనం ఎంక్వైరీ చేసి కూల్చండి పోయి. నాదేంటంటే కేటీఆర్ గారు మళ్ళీ నా పేరు చెప్తున్నారు కాబట్టి కొన్ని నాదే ముందు కూలుస్తా నేను. నాది ఇల్లీగల్ లేదు కదా, ఉంటే కూలుస్తా నేను. నాది లేదు, నాది లీగల్ ఉంది కాబట్టి కూలుస్తలేను. మీరు ఇల్లీగల్ ఉందని చెప్పి కేటీఆర్ ఏదైనా ఆఫీసర్లను ఎవరైనా నాకు వస్తే కూల్చేస్తే పోయి. నాకు ఎవరైనా సరే రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే కొట్టేయాల్సింది ఎవరైనా సరే. ఆ కేటీఆర్ది ఉందా, మహేందర్ రెడ్డిది ఉందా, ఎవరిదైనా సరే కొట్టేయాలి. రూల్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఉండాల్సిందే. రూల్కి వ్యతిరేకంగా ఉంటే కొట్టేయాల్సిందే. కేటీఆర్ది ఉన్నా, మహేందర్ రెడ్డిది ఉన్నా, సత్యేంద్ర ఉన్నా కొట్టేయాల్సింది. దానికి కూడా సహకరించవలసిందే. అప్పట్లో పర్మిషన్ గ్రామ పంచాయతీ ఎట్లెట్లుందో రూల్ ప్రకారం తీసుకున్నాం. అది అందరు తీసుకున్నాం, నేను ఒక్కనే కాదు. అది చాలామంది ఉన్నారు నా పక్క పని, నేను ఒక్కనే ఏం లేను. పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, పెద్ద బిజినెస్ రామ్కి ఉన్నది నా పక్కకు, చాలామంది ఉన్నారు నా పక్కకు, నేను ఒక్కనే లేదు. ఇప్పుడు చెల్లకపోతే నాది కూడా చెల్లది, అందరిది కొట్టేమను నేనే కొడతా అంటున్నా. కానీ నన్ను లీగల్ ఉంది అంటున్నా. లీగల్ లేదని మీరు నోటీస్ కొట్టేస్తే నేనే కొట్టేస్తా పోయి. మీ అందరు రండి తీసుకుపోయి కొట్టేద్దాం అందరం అంటే. నిజంగా మీరు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు మహేందర్ రెడ్డిది ఫస్ట్ లీలలో ఉన్నది కొట్టు, సెకండ్ శ్రీనివాసరెడ్డి గారిది కొట్టు అన్నాడు. అందుకే నేను చెప్పాలి కదా, ప్రజలకు కూడా తెలపాలి కదా. ప్రజలకు తెలియాలంటే నేను ప్రెస్ పెట్టి చెప్పాలి కదా. మొన్న పెట్టినాను, మళ్ళీ మేము పెట్టినాక కూడా మళ్ళీ కేటీఆర్ మళ్ళీ పదే చెప్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు అన్ని ప్రోగ్రాంలు అంతటా పోతున్నారు. అట్లా నా దగ్గర కూడా వచ్చి తప్పు ఉందంటే కొట్టేస్తా అంటున్నాను నేను.